ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. బీజేపీకి జూబ్లీహిల్స్ గుబులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ చీఫ్ రామచంద్రరావుకు ఎన్నిక పరీక్ష. గెలిస్తే ఓకే, ఓడిపోతే అపవాదు. సో దీనిలో రామచంద్రరావును బలిపీఠం ఎక్కిస్తారు. జూబ్లీహిల్స్ లో 100% భారతీయ జనతా పార్టీ గెలవదు. ఎందుకంటే అక్కడ మైనార్టీ ఓట్లు దాదాపు 50% పైగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. సో అవన్నీ కూడా బీజేపీకి ఎట్లా పడవు కాబట్టి హిందుత్వ ఓట్లు ఆల్రెడీ బీజేపీ కొని గెలుచుకుంటుంది, కాంగ్రెస్ కొని గెలుచుకుంటుంది, బీఆర్ఎస్ కొని గెలుచుకుంటుంది కాబట్టి గెలవడానికి స్కోప్ తక్కువ. సో మరి ఎవరికి టికెట్ ఇస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీకి కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలుపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకి ఓ పరీక్షగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సో ఇందులో బండి సంజయ్ కూడా ఇన్వాల్వ్ చేయాలి, ఎందుకు ఇన్వాల్వ్ చేయదు? సో ఇక్కడ కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉన్నది. కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న ఆయన తన లోక్సభ నియోజకవర్గ పరిధిలో జరిగే ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోకపోతే ఓవైపు పార్టీలో మరోవైపు కేంద్ర పెద్దల నుంచి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ దీని ప్రభావం పడుతుందని టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. దీంతో ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడం కేంద్ర మంత్రికి సవాలుగా మారనుంది. అందుకే ఆయన ప్రతి శని ఆదివారంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు తెలిసింది. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు పార్టీ క్యాడర్ను కలిసి వారిని ఎన్నికకు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. సో ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రీసెంట్ గా ఎన్నికైండు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిది స్థానికంగా ఆయన పార్లమెంట్ పరిధిలో జూబ్లీహిల్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ జూబ్లీహిల్స్ లో దాదాపు 3.5 లక్షలకు పైగా ఓటర్లు ఉంటారు. 3.5 lakh ఓటర్స్ ఉంటారు. దీనిలో ప్రధానంగా 1.5 యావరేజ్గా 1.5 lakh ఓటర్లు ముస్లిమ్స్ మైనార్టీలు ఉంటారు. సో దీనిలో మైనార్టీలు అంటే చాలా క్లియర్గా మెజారిటీగా 1,10,000 నుంచి 15,000, 1,10,000 అనుకోండి, రాదు, 1,10,000 పైగా యావరేజ్గా ముస్లిమ్స్ ఉంటారు. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ క్రిస్టియన్స్ కొంతమంది ఉంటారు. ఇట్లా 1,50,000 వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో ఈ ఓట్లన్నీ బీజేపీ పడతాయా? 100% బీజేపీకి పడవు. 100% బీజేపీకి పడవు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? పడవు కాబట్టి మిగతా ఇప్పుడు 2 లక్షల ఓట్లలో ఫర్ సపోజ్ 1.5 ఉందనుకో, 2 లక్షల ఓట్లు మిగులుతాయి, హిందువులు ఉంటారు అనుకుందాం. దీనిలో బీఆర్ఎస్ కొని గెలుచుకుంటుంది, కాంగ్రెస్ కొని గెలుచుకుంటుంది, బీజేపీ కొని గెలుచుకుంటుంది. సో మెజారిటీ ఎన్ని వచ్చినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది గగనం. అంత ఈజీ అయితే కాదు. అసలు గెలవరు, 100% గెలవరు, నో డౌట్. బీజేపీ స్టేట్ చీఫ్ సైతం పరీక్ష. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకమైన తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఎన్నిక ఇది. ఆ స్థానంలో పార్టీ అభ్యర్థి గెలవడం లేదంటే ఎన్ని ఓట్లు సాధించిన అంశం స్టేట్ చీఫ్ పనితీరుకు కొలమానంగా నిలవనుంది. ఆయన నియామకంపై పార్టీ క్యాడర్లో ఇప్పటికే తీవ్ర స్థాయిలో నిరాశ, నిస్పృహ నెలకొంది. ఈ నేపథ్యంలో ఫలితం ఏమైనా తారుమారైతే ఆయనపై విమర్శలకు మరింత బలం చేకూరుతుందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ కోసం ఆయన 5 సభ్యులతో కమిటీ నియమించారు. బూత్ స్థాయి క్యాడర్లో కదలిక తీసుకొచ్చే పనిలో ప్రస్తుతం నిమగ్నమైనట్లు తెలుస్తున్నది. సో అభ్యర్థి ఎంపిక చాలా కీలకం ఇక్కడ. భారతీయ జనతా పార్టీకి అభ్యర్థి ఎంపిక చాలా కీలకం. ఎందుకంటే అభ్యర్థి స్ట్రాంగ్ అభ్యర్థి అనుకో కనీసం ఓట్లు 50,000, 1,00,000 మధ్యలో రావడానికి అవకాశం ఉంటుంది. లేదనుకో మళ్ళీ 10,000కో 15,000కో తగ్గిపోతారు. సో దీనిలో మరి కాంగ్రెస్ గెలవాలనే, కాంగ్రెస్ ఓడగొట్టాలంటే మాత్రం బీఆర్ఎస్ కూడా కొలైడ్ అయిన అవకాశం కూడా ఉంటుంది. సో గత ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితం. అవును, గత ఎన్నికల్లో 22,000, 25,000 వచ్చినట్టున్నాయి లంకెల దీపక్ రెడ్డికి. సో చాలా 3వ స్థానం, అది కూడా తక్కువ ఓట్లు, డిపాజిట్ కూడా వచ్చిందో రాలేదో తెలియదు మనకి.